మేడం, ఓపీలో పేషెంట్స్ అడిగే కొన్ని మిత్స్ అడుగుతాను, మీరు దానికి ఫ్యాక్ట్స్ చెప్తారా? షూర్. ఆఫ్టర్ 30 కన్సీవింగ్ అనేది ఇంకా జరగదు. నో, ప్రాపర్ ప్లానింగ్ అండ్ డాక్టర్ ట్రీట్మెంట్ తో ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ రీజన్ లేడీనే. లేదు, ఇన్ఫర్టిలిటీలో 40% మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా కారణం ఉంటుంది ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. ఐవీఎఫ్ అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. లేదు, అకార్డింగ్ టు WHO కూడా IVF లో సక్సెస్ రేట్స్ అనేవి 55% మాత్రమే. మనం ప్రాపర్ ప్లానింగ్ అండ్ మెటిక్యులస్ ట్రీట్మెంట్ చేస్తే ఈ సక్సెస్ రేట్ ని 70 to 80% వరకు కూడా తీసుకెళ్లొచ్చు. ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేస్తారు. లేదు, ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో ఓవ్యులేషన్ ఇండక్షన్, ఇక్సీ, ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అండ్ IUI ఇలాంటివి ఉంటాయి. ఇది ప్రతి కపుల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఫుల్ బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. నో, మీరు న్యాచురల్ గా కన్సీవ్ అయినప్పుడు మీ డాక్టర్ చెప్పేవి ఎలా పాటిస్తారో అలానే ఇందులో కూడా ఉంటే సరిపోతుంది. సో జస్ట్ డోంట్ బిలీవ్ మిత్స్ అండ్ బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ.